10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఆర్థిక బంధు 1, అంగన్వాడీ ప్రతి వర్కర్కి 20,000 రూపాయల జీతం ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ అధికారంలోకి రాగానే బాబు జగజ్జీవన్ రామ్ సుజల శ్రవంతి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పిస్తాం, అంతవరకు ఆ కుటుంబానికి 10,000 రూపాయలు అందిస్తాం. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష వెనుకబడిన కులాలు అధికారంలోకి రావాలి. ఆ కోరికను ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ ద్వారా నెరవేరుతుంది. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ అధికారంలోకి వస్తే వలస రాజకీయ నాయకులను ఓడిస్తాం. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా అసెంబ్లీ అభ్యర్థి కెకే రాజు శుక్రవారం విశ్వతేజ స్కూల్ను సందర్శించారు. పిఠాపురంలో అక్రమంగా తరలిస్తున్న 17 కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తక్షణమే శ్రీ సిటీలో కంపెనీ ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఆయన డిమాండ్. గత ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని షర్మిల ప్రశ్నించారు. ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం. ప్రస్తుత దుస్థితికి కారణం చంద్రబాబే అని తెలిసిన ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పచ్చ మీడియా విషం చిమ్ముతుంది అని వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ. బూతులు తిట్టే ప్రభుత్వాన్ని కాకుండా గోతులు పూడ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రతిపక్షాల విమర్శలపై సీఎం స్పష్టత.